మన సత్య మూవీ ఓపెన్ చేయగానే సత్య గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతూ ఉంటాడు, దెబ్బలు తగిలించుకుంటాడు, కావాలనే వాళ్ళు కొడతారు. అప్పుడే సత్య పరిగెడతాడు. సత్యనైతే పోలీసులు అరెస్ట్ చేస్తారు. గవర్నమెంట్ స్కూల్ నుంచి అయితే వాళ్ళ నాన్న అయితే ప్రైవేట్ స్కూల్లోకి మారుద్దాం అనుకుంటాడు. దానికోసం అయితే వాళ్ళ అమ్మ అక్క డబ్బులు ఇస్తారు. కొత్త స్కూల్ కి వెళ్తాడు సత్యని కూడా ర్యాగింగ్ చేస్తారు వాళ్ళు. ఒక అమ్మాయి ఉంటుంది, అదే స్కూల్లో చదువుతుంది. ఒకసారి అయితే సత్యకి చదువు నేర్పుతాడు. పార్వతిని ఆ క్లాస్ వాళ్ళు ర్యాగింగ్ చేస్తారు. సత్యని అయితే కొడతారు, లో క్లాస్ అని అంటారు. సత్య వాళ్ళ డాడ్ అయితే ల్యాండ్ కోసమని సత్య వాళ్ళ నాన్న అప్పు చేస్తారు. సత్యకి తెలుగు తప్ప ఇంగ్లీష్ రాదు. సత్య పార్వతిని లవ్ చేస్తారు. సత్య ర్యాగింగ్ చేసే వారిని కొట్టిపిస్తాడు. అప్పుడు పార్వతి అయితే మన సత్యని లవ్ చేయకుండా గౌతమ్ ని లవ్ చేస్తుంది. ఇప్పుడు సత్య పార్వతి అని గౌతమ్ గోడ మీద రాస్తాడు, హెచ్ఎం టీసీ ఇస్తా, సత్యకి టీసీ ఇస్తా అని అంటుంది. అప్పుడు పార్వతి కంప్లైంట్ ఇస్తుంది. సత్య రిక్వెస్ట్ చేస్తాడు. వాళ్ళ ఫ్యామిలీ సత్యాన్ని కష్టపడి పని చేస్తూ చదివిపిస్తుంటే నువ్వు కొట్లాటలు ఎందుకు పెట్టుకుంటున్నావు అని అడుగుతారు. సత్యాన్ని పార్వతి చీప్ గానైతే చూస్తుంది. గౌతమ్ బర్త్డేకి అయితే పార్వతి వెళ్తుంది. అక్కడ గౌతమ్ రూమ్ కి తీసుకెళ్లి మిస్బిహేవ్ చేస్తాడు. పారు పేరు సత్య పేరు గౌతమ్ బాత్రూమ్ లో రాశాడని తెలుస్తుంది. అప్పుడు ఫైట్ సీన్ ఉంటుంది. సార్ చెప్తాడు, మంచిగా చదువుకోకుండా ఈ గొడవలు ఏంట్రా అంటాడు. పార్వతి సత్యని ఇష్టపడుతుంది. సత్యతో సారీ అని చెబుతుంది. సత్య పోవే అని అంటాడు. సత్య మంచిగా చదువుకుంటాడు. సత్య వాళ్ళ అక్క అమ్మ నాన్న చాలా కష్టపడుతున్నారని తెలిసి గౌతమ్ తోటి లొల్లి పెట్టుకొని హెచ్ఎం అయితే టీసీ ఇస్తుంది. సత్య పాత స్కూల్ గవర్నమెంట్ స్కూల్ కి అయితే వెళ్తాడు. పాత స్కూల్ కి వెళ్ళి సత్య వచ్చాడని వాళ్ళ ఫ్రెండ్స్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ ఎండ్ కి అయితే పార్వతి కూడా గవర్నమెంట్ స్కూల్ కి వస్తుంది. ఈ మూవీ రియల్ స్టోరీ లాగా ఉంది. నా లైఫ్ లో కూడా జరిగినట్టు అనిపిస్తుంది. ప్రతి ఒక్కరి లైఫ్ లో జరిగే సిచ్యువేషన్ ఇది. ఈ మూవీ చాలా బాగుంది. ఇది స్టూడెంట్స్ పెద్దవాళ్ళ ఉండాలి, చిన్న వాళ్ళ వరకు చూడొచ్చు. మూవీ సూపర్ ఉంది. ఇలాంటి మరిన్ని రివ్యూల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.